హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్నర్ జోన్ 7. ఈరోజు మనం 4th క్లాస్ తెలుగులో 7వ పాఠం నేను గోదావరిని నేర్చుకుంటున్నాం. ఈ వీడియో మొత్తం ఒకటే పాఠం ఉంటుందండి, ఎందుకంటే ఇది చాలా లాంగ్, అంటే చాలా పెద్దగా, మళ్ళీ ఇంపార్టెంట్ బిట్స్ కంపల్సరీ 100కు 100% ఒక బిట్ అయితే వస్తుంది టెట్లో. దీంట్లో నుండి నేను చూసినటువంటి ప్రీవియస్ బిట్స్లలో 22, 24, 25 అంటే మొన్న జరిగినటువంటి జనవరిలో ప్రతి ఒక్కటి కూడా ఉంది. దానికి సంబంధించిన మేము ప్రీవియస్ బిట్స్ కూడా తెచ్చాము. చూద్దాం. మనం టాపిక్లో వెళ్ళినట్లయితే నేను గోదావరిని అనేది మనకు ఆత్మకథ. నెక్స్ట్ ఇక్కడ ఉద్దేశం చూద్దాం. గోదావరి నది మహారాష్ట్రలో నాసిక్ దగ్గర పుట్టింది. ఇక్కడ నాసిక్ త్రయంబక్ అని మనం కూడా అనొచ్చు. అది మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తున్నది. నదీ తీర ప్రాంతాల్లో అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. మన తెలంగాణ రాష్ట్రంలోని దర్శనీయ స్థలాల గురించి తెలపడమే ఈ పాఠం ఉద్దేశం. ఓకే అండి, నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ నేను గోదావరిని 7వ పాఠం. ఇక్కడ చూడండి, 99% 1 మార్క్ ఇన్ టెట్. 100%, ఇక 99 కాదు 100% వేసుకోండి. ఇక్కడ చూడండి, ప్రక్రియ ఏ ప్రక్రియకు చెందింది? ఆత్మకథ. అంటే గోదావరి స్వయంగా చెప్తున్నది, ఎవరికి వారు చెప్పుకుంటే ఆత్మకథ. ఓకే అండి, నెక్స్ట్ ఇతివృత్తం. ఇతివృత్తం అంటే థీమ్, అంటే దర్శనీయ స్థలాలు. ఓకే అండి, నెక్స్ట్ గోదావరి నది మహారాష్ట్రలోని నాసిక్ దగ్గర పుట్టింది. అంటే ఇది త్రయంబకం కూడా మనకు అక్కడ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 3 రాష్ట్రాల గుండా ప్రవహిస్తున్నది. నెక్స్ట్ గంగా నది ఎక్కడ పుట్టిందంటే హిమాలయాలు. హిమాలయాలు పుట్టినటువంటి గంగా నది తర్వాత ఇదే అత్యధికంగా ప్రవహిస్తున్న నది దక్షిణంలో. ఇక్కడ మనకు గోదావరిని దక్షిణ గంగా అని కూడా మనం అంటాము. ఇక్కడ చూడండి, ఇది డిఎస్సి 2024 బిట్ అండి. నెక్స్ట్ ఇక్కడ గోదావరిని తేలివాహ అని కూడా అంటాం మనం. ఎందుకు అంటామంటే తెల్లగా ఉంటుంది. ఇక్కడ టెట్ 24, 25లో రెండిట్లో వచ్చింది చూడండి. ఇక్కడనే వితిన్ షార్ట్ ఫామ్లో అక్కడికక్కడే మనకు బిట్ ఫ్రేమ్ అయిపోయింది. నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా కందుకర్తిలో దగ్గర ఎంటర్ అవుతుంది. ఇక్కడ నిజామాబాద్ జిల్లా ఉంది కదండి, కొన్ని టెక్స్ట్ బుక్స్లలో నిర్మల్ ఉంటుంది, కొన్నిట్లో ఆదిలాబాద్ ఉంటుంది. కానీ మనకు తెలుగు పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే కందకుర్తి దగ్గరనే మనకు ఎంటర్ అవుతుంది. నెక్స్ట్ సేమ్ స్పాట్ దగ్గర ఏమేమిటి అక్కడనే మంజీరా, హరిదా నదులతో ఏంటిది కలిసి ప్రయాణిస్తుంది. ఇక్కడ ఇది డిఎస్సి 2024 బిట్ అండి. ఈ ఒక్క పాఠం నుండే రెండు సెషన్ డిఫరెంట్ సెషన్స్లలో 2 క్వశ్చన్స్ ఇచ్చారు. చూడండి ఎంత అద్భుతం అసలు. అది మనము గ్యారంటీడ్ ఒక వెయిటేజ్ ఉన్నటువంటి లెసన్ ఏదైనా ఉంది అంటే ఇదే నాకు తెలిసి. ఇక్కడ ప్రాచీన సంగమేశ్వర దేవాలయం కూడా ఉంది చూడండి. నెక్స్ట్ నిజామాబాద్ ఎక్కడికి వెళ్ళింది? ఆదిలాబాద్కి వెళ్ళింది. ఓకే అండి, భారతదేశంలో 2వ అతి ప్రాచీనమైనటువంటి సరస్వతి దేవాలయం నా ఒడ్డున ఉంది. నా ఒడ్డున ఉంది అని ఎవరు అంటున్నారు? గోదావరి నది అంటుంది. ఆ సరస్వతి దేవాలయం ఇక్కడ ఇప్పుడు పిలువబడేటువంటి బాసరా అనే ప్రాంతంలో ఉంది. సరస్వతి మూర్తిని వేదవ్యాసుడు ఇసుకతో ప్రతిష్ఠ చేశాడని పురాణాలు చెప్తున్నవి. ఓకే అండి, నెక్స్ట్ ఇక్కడ ఓనమాలు అంటే అక్షరాభ్యాసం. ఇక్కడ చాలా ఫేమస్ అండి. ఇక్కడ పోయి చేపిస్తే మనకు వాళ్ళు విజ్ఞానవంతులు, చాలా తెలివి అయిన వాళ్ళు, మంచి ఎబిలిటీస్ ఉన్న వాళ్ళు ఉంటారు, మంచి ఇంటెలిజెంట్గా ఉంటారని మన యొక్క నమ్మకం. నెక్స్ట్ మంచిగా చదువు రావాలని బాసర ఊర్లో భిక్షాటన చేసి నిద్రిస్తారు. అంటే ఆ రోజు అక్కడ పోయి వాళ్ళు ఒక పూజలు కార్యక్రమాలు చేసుకొని అక్కడనే ఒక నిద్ర తీసి నెక్స్ట్ డే వస్తారు. కొన్ని ఆనవాళ్ళు ఉంటాయి కదా, అంటే కల్చర్స్, కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి, అవన్నీ కూడా పాటిస్తారు. నెక్స్ట్ ఇక్కడ టెట్ 2025లో వచ్చినటువంటి క్వశ్చన్ అండి. పోచంపాడు ఏ నదిపై, అంటే ఏ నది పై కట్టబడింది అంటే ఆనకట్ట. ఇక్కడ పోచంపాడు మనకి ఎందుకు ఇస్తాడంటే శ్రీరామ్ సాగర్ అంటే అందరికి గుర్తొస్తుంది కాబట్టి దానికి ఇంకొక పేరైనటువంటి పోచంపాడు ఇచ్చాడు, మనకు కన్ఫ్యూజ్ చేయడానికి. ఏదైనా కూడా మనకు కన్ఫ్యూజ్ చేయడానికే ఇస్తాడండి. కాబట్టి 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. టెక్స్ట్ బుక్ అనేది మనకు ప్రాణం, ఆ ప్రాణాన్ని అయితే వదిలిపెట్టదు. ప్రాణంని నువ్వు ఎప్పుడైతే వదిలిపెడతావో నీ ప్రాణం కూడా పోతుంది. కాబట్టి జాగ్రత్త. నిజామాబాద్ నుండి ఆదిలాబాద్ పోయి, ఆదిలాబాద్ నుండి మళ్ళీ ఎక్కడ పోయింది? నిర్మల్ పోయింది. ఎవరు? మన గోదారమ్మ. ఇక్కడ చూడండి, మనం ఎట్లా సబ్స్క్రైబ్ చేయాలో కూడా నేర్పిస్తున్నాం మేము. ఇట్లా సబ్స్క్రైబ్ చేయండి. దానికి
తర్వాత మనము బెల్ ఐకాన్ చేస్తే మీకు ప్రతి ఒక్కటి మేము అప్లోడ్ చేసేటువంటి వీడియోస్ వస్తాయి. తర్వాత ఇక్కడ మనకు వీడియోస్ ఉంటాయి. నెక్స్ట్ దేనికి దానికే మనకు ప్లేలిస్ట్ ఉంది. మనం కొత్తగా అంటే ఈ రోజు నుండే ఏం చేసామంటే ఇక్కడ చూడండి, మనకు బిట్స్ రూపంలో కూడా తెచ్చాం. దానికి తగ్గట్టు ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది. కాబట్టి మీరు యూజ్ చేసుకుంటారని అనుకుంటున్నాం. ఓకే అండి. ఇక్కడ చూడండి, నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్. తర్వాత నెక్స్ట్ మనం చూద్దాం, నిర్మల్ జిల్లా సరిహద్దులోని బాదనకర్తి వద్ద ఏడుగా చీలి సప్త గోదావరిగా మారుతుంది. నెక్స్ట్ నిర్మల్ తర్వాత ఇక్కడ జగిత్యాల. ఇక్కడ ఎక్కడి నుండి ఎక్కడ మనకు మ్యాప్ పాయింటింగ్లో కూడా యూజ్ అవుతుంది. కాబట్టి మీరు కూడా ప్రతి ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ ధర్మానికి ప్రసిద్ధమైన ధర్మపురి. అంటే ఇక్కడ చూడండి, జగిత్యాల జిల్లాలోని ధర్మపురికి దిక్కుగా ప్రవహిస్తున్నాను. అంటే జగిత్యాలలో ఈ ధర్మపురి ఏ జిల్లాలో ఉంది? జగిత్యాలలో. ఇక్కడ ధర్మానికి ప్రసిద్ధమైనటువంటి ఏంటిది? ధర్మపురి. ఇది మనకు 2000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఊరు. అంటే అతి పురాతనమైనటువంటి ఊరు, అతి ప్రాచీనమైనటువంటి ఊరు. కాబట్టి మనం దానికి సందర్శిస్తే మనకు కొంచెం తెలుస్తాయి. అంటే పురాణంగా, అంటే పాతకాలంలో ఎట్లా ఉండేది. ఇప్పుడు అంటే మేము లేటెస్ట్గా ఒక 2 years బ్యాక్ పోయినాం. మేము వేములవాడ కొండగట్టు అప్పుడు పోయినప్పుడు ధర్మపురి పోయినాం. ఇక్కడ మనకు నీళ్ళు అనేవి చాలా క్లియర్గా కనబడతాయి. కింద మనం రూపాయి బిళ్ళ పడేస్తే ఆ రూపాయి బిళ్ళ మనకు మీద నుండి కనబడుతుంది. అంత ప్యూర్గా ఉంటుంది నీళ్ళు, అంటే అంత ప్లెయిన్గా. తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇల్లు కూడా చాలా పురాతనమైనటువంటి, అంటే మన ముందు అంటే మన ముత్తాతలు ఉన్నటువంటి ఇల్లులు, పెద్ద పెద్ద ఇల్లులు ఉంటాయి కదా, అట్లా ఆ ఇల్లులు ఉన్నాయి ఇప్పుడు. కాబట్టి మీరు కూడా ఒకసారి చూడండి. నెక్స్ట్ ధర్మపురికి ఎవరు ఉంటారు అక్కడ అంటే నారసింహ క్షేత్రం. అంటే నరసింహ క్షేత్రం అంటే లక్ష్మీ నరసింహస్వామి. వేద పండితులకు, కవులకు, కళాకారులకు నిలయం. భూషణ వికాస శ్రీ ధర్మపురి నివాస దుష్ట సంహార నారసింహ దురితదుర నారసింహ దురితదుర. ఇక్కడ చూడండి, భూషణ వికాస శ్రీ ధర్మపురి నివాస దుష్ట సంహార నారసింహ దురితదుర. అంటే ఎవరు రాశారు? శేషప్ప కవి. ఇది మనకు ప్రీవియస్ బిట్ అండి. దీనికి సంబంధించి మనకు శతక పద్యాలు ఉంటాయి కదండి, సో అందులో మనం నేర్చుకుంటాము. శేషప్ప అనే కవి నరసింహ శతకం రాసింది ఇక్కడే. ఎక్కడ? ధర్మపురిలో. నెక్స్ట్ ఇక్కడ 2 ఆలయాలు ఉన్నాయండి. ఒకటి యోగ నరసింహస్వామి, తర్వాత ఇంకోటి ఉగ్ర నరసింహస్వామి. ఇక్కడ యోగ నరసింహస్వామి అంటే ఏంటిది? పాతది. కొత్తది ఏంటిది? ఉగ్ర నరసింహస్వామి దేవాలయం. ఇక్కడ 2 ఆలయాలు ఉన్నాయి, మీరు చూడండి. నెక్స్ట్ అక్కడ ఉన్నటువంటి భక్తులు, మనం వెళ్తాం కదండి, అక్కడ కొన్ని గుండాలను మనం సందర్శించుకోవాలి. దాంట్లో ఒక 4 ఇంపార్టెంట్ మన బుక్స్లో ఇచ్చారు. యమగుండం, తర్వాత బ్రహ్మగుండం, తర్వాత సత్యవతి గుండం, తర్వాత చక్రగుండం, ఇట్లా 4 ఉన్నాయండి. తర్వాత మనకు ఇసుకతో చేసినటువంటి ఇసుక స్తంభం ఉంది. తర్వాత అక్కడ ఇసుక స్తంభం అంటే ఇట్లా ఉంటుందండి. అంటే నార్మల్గా మీకు ఐడియా రావడానికి మీరు ఒకసారి గూగుల్ చేసినట్లయినా కూడా, మనకు టెక్స్ట్ బుక్స్ చూసినా మనకు అది దానికి సంబంధించిన పిక్చర్ ఉంటుంది. నెక్స్ట్ హనుమంతుని గుడి, సంతోషి మాత, దత్తాత్రేయుడు, శ్రీరాముని గుళ్ళు కూడా ఉన్నాయి. నెక్స్ట్ మనము అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటిదంటే బుధవారాలు అంటే మనకు అక్కడ ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఇక్కడ చూడండి, ఒకటి గంగా స్నానం, నరసయ్య దర్శనం. ధర్మపురి చూస్తే యమపురి ఉండదు. చూడండి ఇక్కడ మనకు అంటే దాంట్లో ఉన్నది, టెక్స్ట్ బుక్లో ఉన్నది మనం చూస్తున్నాం. నెక్స్ట్ నిజామాబాద్ అయిపోయిందండి, ఆదిలాబాదు, నిర్మల్, జగిత్యాల అయిపోయింది. రాయపట్నం వచ్చాం మనం ఇప్పుడు. ఏంటిది? రాయపట్నం బ్రిడ్జి అనేది గోదావరి పైనే ఉంది. ఆ గోదావరి పైన ఉన్నటువంటి రాయపట్నం బ్రిడ్జి అది ఏ జిల్లాలను కలుపుతుంది అని కూడా మనకు ప్రశ్న రావచ్చండి. ఏ జిల్లాలు అంటే మనకు కరీంనగర్ జిల్లా, అలాగే ఆదిలాబాద్ జిల్లా. అంటే ఇక్కడ ఉమ్మడి జిల్లా అంటే ఇట్లా మనకు టెక్స్ట్ బుక్లో కరీంనగర్ అండ్ ఆదిలాబాద్ ఉంది కాబట్టి మనం అవే నేర్చుకోవాలి. ఇప్పుడు 33 జిల్లాలు వేరైంది, అక్కడ జగిత్యాల వస్తుంది, ఇక్కడ నిర్మల్ వస్తుంది. అది అన్నెసెసరీ, మనకు అవసరం లేదు. టెక్స్ట్ బుక్లో ఏదైతే ఉందో అదే స్టాండర్డైజ్, కాబట్టి అదే నేర్చుకుంటున్నాం. నెక్స్ట్ అండి, మనం ఇక్కడ చూద్దే ఈ వంతెన దాటి ఆదిలాబాద్ జిల్లాలో 1 కిలోమీటర్ నడిస్తే గూడెం గట్టు ఉంటుంది. 1 కిలోమీటర్ నడిస్తే ఏముంటుందట? గూడెం గట్టు.
సత్యనారాయణ స్వామి వెలిశాడు ఇక్కడే. తెలంగాణలో ఉన్న అతి ప్రాచీనమైన సత్యనారాయణ స్వామి గుడి ఇదే. ఇక్కడ ప్రతిరోజు వ్రతాలు జరుగుతాయి. ఓకే అండి, ఇది కూడా మనకు బిట్ ఫామ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కటి నేర్చుకోవాలి మనం. నెక్స్ట్, అక్కడ నుండి గూడెంగట్టు నుండి దక్షిణ వైపు పోతే కోటిలింగాలు ఉంది. దిస్ ఈజ్ ద ఫేమస్ క్వశ్చన్. హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో, తెలుగు పాయింట్ ఆఫ్ వ్యూలో, పిఐలో ఎక్కడ చూసినా ఇది మనకు దొరుకుతుంది. అంటే అంత ఇంపార్టెంట్ అన్నట్టు అది. శాతవాహనుల తొలి రాజధాని కోటిలింగాలు. ఇక్కడ బౌద్ధ భిక్షకులు వచ్చేవాళ్ళు. కీర్తిశకం అంటే 1వ శతాబ్దంలో హాలుడనే రాజు 700 కథలతో గాథ సప్తశతి ఇది కూడా మనకు బిట్ అయ్యే అవకాశం ఉందండి. అక్కడ హాలుడనే రాజు మనకు ఏ కథలతోటి అనేది కూడా మనకు ప్రశ్న రావచ్చు. కాబట్టి ప్రతి ఒక్కటి మనము చదువుతా అంటేనే ప్రశ్నలు కూడా వేసుకోవాలి. వాడు ఎట్లా ఇస్తాడు, మనం అప్లికేషన్ అని అంటున్నాం కదండి, ఇప్పుడు కొత్తగా అప్లికేషన్ కూడా వేయాలి. ఇప్పుడు కోటిలింగాలు, గతసప్తమి, తర్వాత ధర్మపురి ఇవన్నీ కూడా మనకు మ్యాథ్స్ ద ఫాలోయింగ్లో ఇచ్చి జతపరచు లేకపోతే ఏబిసిడి అట్లా ఇస్తే మనకు అదే అప్లికేషన్ అంటే అదే అండి. డైరెక్ట్ బిట్ కాకుండా కొంచెం మనకు ట్రిక్కీగా ఇస్తాడు, దాన్నే అప్లికేషన్ అంటాం. అప్లికేషన్ అంటే మనం ఏదో ఎస్ఏ రాసినట్టు ఉండదు ఆడ, అంతే, ఇంకేం ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కటి తెలిసిన వాడే అది పెట్టగలుగుతాడు. కాబట్టి ప్రతి ఒక్క పాయింట్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్, ప్రాకృత భాషలో సంకలనం చేశాడు. ఇది మనకు ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ ఏంటిది, గత సప్తశతి ఏ భాషలో అంటే సంకలనం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు చూడండి. నెక్స్ట్, పాత చరిత్రకారుడు మెగస్తనీస్ ఇండికా అనే గ్రంథంలో భారతదేశంలో గొప్ప కోటగోడ నగరంలో కోటిలింగాలు ఒకటని రాశాడు. ఇది కూడా సోషల్ కంటెంటు, దానికి మళ్ళీ సోషల్ మెథడ్, తర్వాత పిఐ, తర్వాత తెలుగు. చూడండి ఒక్కటే క్వశ్చన్ ఎంత తిరుగుదాన్ని. కాబట్టి ప్రతి ఒక్కటి ఇంటర్లింకేజ్ ఉంటుంది, మీరు కూడా చదువుకోండి 1కి 2 సార్లు. నెక్స్ట్, గోదావరి బొగ్గుతోనే ఇద్దుద్దు. ఇక్కడ మనకు టెక్స్ట్ బుక్లో ఏమని ఇస్తారంటే, నేను వెలుగును కూడా ఇస్తాను, అయ్యో నీళ్ళు వెలుగుని ఇలా ఇస్తాయి అని మనకు ఉంటుంది అన్నట్టు ఆ ప్యాసేజ్. అది కూడా చదవండి, చాలా బాగా అర్థమవుతుంది. తర్వాత రామగుండం ఎన్టీపీసీ అంటే ఇక్కడ ఏంటిది, మనకు సౌత్ ఇండియా మొత్తం మనకు ఏంటిది విద్యుత్ని అందిస్తున్నారు. నెక్స్ట్, మంత్రకూటం ఇప్పుడు మంతిని అనగానే మనకు గుర్తుకు రావాల్సింది ఏంటిది అంటే 2 ఒకటి పివి నరసింహారావు గారు, రెండవది మనకు ఇప్పుడు ఎవరు ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు. ఎందుకంటే వాళ్ళ యొక్క గవర్నమెంట్, పివి నరసింహారావు గారు కూడా కాంగ్రెస్, శ్రీధర్ బాబు కూడా కాంగ్రెస్. కాబట్టి వీళ్ళ మీద క్వశ్చన్లు పడేటువంటి అవకాశాలు కూడా ఉండొచ్చు జీకేలో, సిఏలో. ఎందుకంటే హూ ఈజ్ ద న్యూ ఐటీ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ అడిగితే మనం ఏమని చెప్తామండి. కాబట్టి నేను అట్లా ఇంటర్లింకేజ్గా చెప్తున్నా. నెక్స్ట్, మంత్రపురి అని కూడా మనం పిలుస్తాము. నెక్స్ట్, ఒడ్డున గౌతమేశ్వర ఆలయం ఉన్నది. తర్వాత మంతినిలో భిక్షేశ్వరుని గుడి, ఓంకారేశ్వరుని గుడి, తర్వాత శ్రీలేశ్వర సిద్ధేశ్వర గుడి, మహాలక్ష్మి గుడి, తర్వాత మంతిని వేద పండితులకు నిలయం. మొసళ్లను సంరక్షించే కేంద్రం ఎక్కడా ఉంది అంటే మంతినిలో ఉంది. ఓకే అండి, నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ మనకు చెన్నూరులో అంటే ఇప్పుడు మొసళ్లను సంరక్షించే కేంద్రం మంతిని. తర్వాత మనం చెన్నూరులో ఉత్తర దిక్కుపోతే మనకు ఉత్తరవాహిని, గోదావరికి ఉత్తరవాహిని అని కూడా పిలుస్తారు. అది ఎక్కడ అంటే చెన్నూరులో. తర్వాత గొప్ప వేద పండితులు, కవులు, కళాకారులు ఎక్కడ ఉంటారంటే ఆ ప్రాంతంలోనే ఉన్నారు. తర్వాత ఇక్కడ అగస్త్య మహాముని స్థాపించిన అంబ అగస్త్యేశ్వరాలయం, జగన్నాథ స్వామి ఆలయం ప్రసిద్ధమైనవి. అవి అక్కడ ఫేమస్ అండి. చెన్నూరు నుంచి ముక్తిని ప్రసాదించే కాళేశ్వరం దిక్కు కదులుతారు. అంటే మనం నెక్స్ట్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వస్తున్నామండి. అది కాళేశ్వరం అనగానే మనకు త్రివేణి సంగమం, ద లార్డ్ శివ అనేది గుర్తుకు రావాలి. ఇక్కడ గోదావరి త్రివేణి సంగమం అంటే 3 నదులు కలుస్తాయి ఒకే చోట. గోదావరి, ప్రాణహిత, సరస్వతి. ఇక్కడ సరస్వతి అంటే బాసర, అక్కడి నుండి వస్తుంది. ఇక్కడ గోదావరి, తర్వాత ప్రాణహిత, ఇవన్నీ కూడా కాళేశ్వరం దగ్గర కలుస్తాయి. ఇక్కడ అంటే మనకు విశేషణం అంటే స్పెషల్ ఏంటిదంటే ఒకే పానవట్టంపై 2 లింగాలు ఉండడం అనేవి విశేషణం. ఆ 2 లింగాలకు పేర్లు ఏంటిదంటే ఒకరు కాళేశ్వరుడు, రెండో వారు ఎవరు ముక్తేశ్వరుడు. ఓకే అండి, దానికి మనము ఇక్కడ శ్రీ ముక్తేశ్వర
అనే మనకు స్వామి దేవాలయం అని కూడా మనం అనొచ్చు. నెక్స్ట్ నిజామాబాద్ నుండి ఆదిలాబాద్, ఆదిలాబాద్ నుండి నిర్మల్, నిర్మల్ నుండి జగిత్యాల, రాయపట్నం, మంతిని, తర్వాత చెన్నూరు, కాళేశ్వరం, నెక్స్ట్ వరంగల్ జిల్లాలో వెళ్తున్నాం. వరంగల్ తర్వాత ఎక్కడికి వెళ్తామంటే మనం ఖమ్మంకి వెళ్తాం. ఇక్కడ చూడండి, సమ్మక్క సారలమ్మ ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజనుల జాతర. ఇది చాలా ఫేమస్ అండి. మనం తెలంగాణ గవర్నమెంట్ వచ్చాక చాలా మనం అంటే 24 అంటే మనం విడిపోయిన తర్వాత చాలా అభివృద్ధి డెవలప్మెంట్ అయింది మేడారం జాతర. మీరు ఒకసారి చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. దాదాపుగా కోట్లాది మంది మన సరౌండింగ్స్లో ఉన్నటువంటి స్టేట్స్ కూడా నుండి వస్తారు. చూడండి, అది బాగుంటుంది. అడవుల జిల్లా ఖమ్మంలో సీతమ్మ, శబరి నది, రాముడు, అంటే మనకి ఇక్కడ భద్రాచలం దగ్గర ఉన్నటువంటి ఆ నది ఏదైతే ఉందో అది కూడా గోదావరి నది. ఓకే అండి. నెక్స్ట్ అక్కడ భద్రాచలంలో మనకు రామదాసు భద్రాచలంలో మన రాముని యొక్క గుడి కట్టించాడు. తర్వాత పాపికొండలు పోతే పాపికొండల తర్వాత ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు మనం తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్కి పోతే అక్కడ అంతర్వేది దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది ఎవరు, మన గోదావరి నది. ఇక్కడ చూడండి. నెక్స్ట్ 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు అనేవి వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ మనకు టెట్ గ్యారెంటెడ్ బిట్స్ అండి ఇవి. అయితే ప్రతి అను, ఆహా, ఓహో మొదలైన పదాలు ఉన్నాయి. వీటిని అవ్యయాలు అంటారు. ఇవి మనకు ప్రీవియస్లో చాలాసార్లు అడిగిర్రు. వాటికి సంబంధించిన బిట్స్ కూడా మీకు చూపెడతాము ఇప్పుడు. ఓకే అండి, మనకు లెసన్ అయిపోయింది. ఇప్పుడు ప్రీవియస్ బిట్స్ చూద్దాం. చూడండి, ఇది టెక్స్ట్ బుక్. దక్షిణ గంగా 24 డిఎస్సి, హరిదా మంజిరా ఇంకో అంటే గోదావరి నది పేరు, తర్వాత తేలివాహ టెట్ అండ్ డిఎస్సి బిట్టు. దీనికన్నా ముందు లెసన్ 5, 6 పాఠం నుండి కూడా కొన్ని బిట్స్ ఉన్నాయి, అవి కూడా ఇక్కడనే డిస్కస్ చేద్దాం. తర్వాత కింది ఇక్కడ మనకు 22 టెట్ చూసినట్లయితే కింది వాటిలో విశేషణ పదం ఏది చూద్దాం. చుక్కని, చెలమ, చుక్కలు, చిక్కని. చుక్కని, చెలుము, చుక్కలు, చిక్కని. మీరే దానికి ఆన్సర్ చేసుకోండి, కామెంట్ బాక్స్లో పెట్టండి. కామెంట్ బాక్స్ ఖాళీ ఉండద్దు, మీ డౌట్స్ తోటి రెండిపోవాలి. మేము చెప్తాం దానికి ఆన్సర్. కాబట్టి మనం అందరం కూడా 37 అండ్ 38 ఈ 2 క్వశ్చన్స్కి ఆన్సరు మన కామెంట్ బాక్స్లో రావాలి. క్రింది వాటిలో మహాప్రాణాక్షరం ఉన్న పదం. పతకం, పతాకం, పతనం, పతకం. ఎవరో పెడతలేరు ఏంటిదని కాదు, నీ ఒపీనియన్ నువ్వు పెట్టు, పక్కనోటితో మనకెందుకు. ఓకే. నెక్స్ట్ పుణ్యక్షేత్రం, అది ఉన్న జిల్లా, దాని ప్రత్యేకతలు. ఇక్కడ చూడండి, బాసర నిర్మల్ జిల్లా, అక్షరాభ్యాసం. అక్కడ మనకు జిల్లా కూడా అడిగేటువంటి ఛాన్సెస్ ఉంటుంది, మీరు కూడా గుర్తుపెట్టుకోండి. ధర్మపురి జగిత్యాల జిల్లా, ఇక్కడ ఇసుక స్తంభం ఉంటారు అంటే ప్రత్యేకత. కాళేశ్వరం ఏంటిది, జయశంకర్ త్రివేణి సంగమం. నెక్స్ట్ భద్రాచలం, ఖమ్మం లేదా భద్రాద్రి కొత్తగూడెం మనం అని కూడా పిలుస్తాము. నెక్స్ట్ రామదాసుని గుడి అంటే మనం రాముని గుడి. నెక్స్ట్ ఇక్కడ కొన్ని మనకు మిస్టేక్స్, అంటే ఇక్కడ క్రియాపదాల ముందు విశేషణం చేర్చి రాయండి అన్నారు. ఇక్కడ ఉదాహరణ, లతా పాట పాడింది, లతా పాట చక్కగా పాడింది. రజని ఉరికింది, రజని వేగంగా ఉరికింది. అభిజ్ఞ నాట్యం చేసింది, అభిజ్ఞ చక్కగా నాట్యం చేసింది. నెక్స్ట్ వహిదా బొమ్మలు గీసింది, వహిదా అందంగా బొమ్మలు గీసింది. నెక్స్ట్ సింహం గర్జించింది, సింహం గట్టిగా గర్జించింది. ప్రసాదు మాట్లాడుతున్నాడు, ప్రసాదు చాలా బాగా మాట్లాడుతున్నాడు. ఇవన్నీ కూడా మనకు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి గ్రామర్. నెక్స్ట్ మనం డిఎస్సి 2024లో అడిగినటువంటి ప్రశ్న, దక్షిణ గంగా తేలివాహ అని పిలువబడే నది ఏది? గోదావరి, పెన్నా, కృష్ణ, తుంగభద్ర. చూశారండి, మన 4th క్లాస్ నుండి కూడా అడుగుతున్నారు. అంటే అది మనం చిన్న క్లాసెస్ అని కూడా ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చెయ్యొద్దు. ఓకే. నెక్స్ట్ తేలివాహ నది అనగా గోదావరి. ఇక్కడ చూడండి, కుందకర్తిలో గోదావరితో పాటు ప్రవహించే నదులు హరిదా, మంజీరా. ఇదే క్వశ్చన్ మనకి ఇంకొకటి ఉంది చూడండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడ గ్రామర్ నేర్చుకున్నాం కదా, లింగ వచన విభక్తులు లేని పదం ఏంటిది? అవ్యయం. ఇది ఇంకా కొంచెం హైయర్ క్లాస్లో వస్తుంది, కానీ మీరు ఇప్పుడే మీకు ఇంట్రడ్యూస్ చేస్తే మీకు కూడా కొంచెం ఈజీ అవుతుందని. మనం 4th క్లాస్ స్టూడెంట్స్ కాదు, వీఆర్ టీచర్స్, అప్కమింగ్ టీచర్స్. ఇంకో 4-5 నెలల్లో మనం ఇన్ సర్వీస్ టీచర్ అవుతున్నాం.
అయితాం, ఖచ్చితంగా మన అందరికీ జాబ్స్ వస్తాయి అనుకొని కాన్ఫిడెన్స్ తోటే మీరు ప్రిపేర్ అవ్వండి. టెట్లో మంచి మార్క్స్ వస్తాయి, డిఎస్సి కూడా ఉద్యోగం వస్తుంది. అందరూ కూడా మనం పోయి జాయిన్ అవుదాం డిఎస్సి 2025లో. నెక్స్ట్ చూద్దాం. ఆహా ఆ పూలు వనం ఎంత అందంగా ఉంది. ఈ వాక్యంలో అవి ఏమేంటిది? ఆహా, ఓహో, ఇవే కదా. నెక్స్ట్ దక్షిణ గంగా తేలివాహ అని పిలువబడే నది. ఇప్పుడే చూసినాం కదా, సేమ్ చూడండి ఇట్లుంటుంది. నెక్స్ట్ పోచంపాడు దగ్గర ఏ నదిపై ఆనకట్ట కట్టినారు? ఇక్కడ చూడండి, పోచంపాడు శ్రీరామ్ సాగర్ ఒకటే. ఎందుకు కన్ఫ్యూజ్? శ్రీరామ్ సాగర్ అంటే అది ఫేమస్, అది అందరికీ తెలుసు. దానికి ఇంకొక పేరు ఏంటిది? పోచంపాడు. అది తెలియదు కాబట్టే అది ఇస్తాడు, మనకు తెలియందే ఇస్తాడు వాడు. ఇట్లా అంటే బుక్లో ఉందే ఇస్తాడు, కాకపోతే కన్ఫ్యూజ్ చేస్తారు ఎవరైనా కూడా. మేము వీటికి సంబంధించి ప్రతి ఒక్క బిట్స్ మేము పెడుతున్నాము. మన ఛానల్లో వెళ్ళండి, పోస్ట్స్ అని ఉంటాయి కదా, దాంట్లో ఈవీఎస్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి, మళ్ళీ తెలుగులో పెడుతున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా మీరు యూజ్ చేసుకోండి. దాంట్లో మీరు ఆన్సర్స్ వేయండి, అప్పుడే ఎక్స్ప్లెనేషన్ కూడా కింద ఉంటుంది. మీరు ఒకటికి 2 సార్లు మేము ప్రీవియస్ ఇయర్ బిట్స్ పెడుతున్నాం, వాటికి సంబంధించి మళ్ళీ మన లెసన్స్కి సంబంధించి కూడా పెడుతున్నాం. కాబట్టి ఇంపార్టెంట్ బిట్సే పెడుతున్నాం. స్టాండర్డైజ్ అంతే, నో మోర్ కాంప్రమైజ్. బడిలో అందమైన తోట ఉన్నది. ఈ వాక్యము నందలి అంటే విశేషణం ఏది? అందం అంటే రంగు, మనకు అందానికి తెలిపేటువంటివి విశేషణాలు. నెక్స్ట్ ఆహా అనే పదం ఏంటిది? ఇప్పుడే నేర్చుకున్నాం. ఆహా ఓహో అయితే అంటే అవ్యయం. నెక్స్ట్ రాముడు ఘన వారసత్వం కలిగిన వాడు. ఈ వాక్యంలో విశేషణ పదం ఏంటిది? ఘన అంటే ఏంటిది? విశేషణం అంటే మనకు కొంచెం మీరు దానికి డెఫినేషన్ కూడా 1-2 సార్లు చూడాలి. ఇక్కడ ఇంకొకటి ఉంది, ఈ కింద వాణిలో అనునాసికము కానిది ఏది? ఏంటిది? ఖ, జ్ఞ, ఇన. అంటే అనునాసికములు అంటే ఏంటిది? జ్ఞ, ఇన, నా, నా, మా, ఇవన్నీ కూడా ముక్కుతోటి పలికేటువంటి అన్నట్టు. నెక్స్ట్ మనిషికి వినయం అలంకారం అయితే అతి వినయం పనికిరాదు. ఈ వాక్యంలో గీత గీసిన పదం ఏ భాషా భాగానికి చెందింది? భాషా భాగాలు 6వ తరగతిలో స్టార్ట్ అవుతాయి. అయినా కానీ ఒకటికి అంటే మీకు నార్మల్గా అవగాహన కల్పించడానికి మేము తెచ్చాము. ఇప్పుడు మనం 7వ పాఠం నేను గోదావరి నేర్చుకున్నాం. మళ్ళీ నెక్స్ట్ మేము ఒకటి ఏంటిదంటే సూచన, మనకు 9:30 నుండి 10:30 వరకు మనకు పొద్దున వీడియో వస్తుంది. మళ్ళీ 3 గంటల నుండి 4 గంటల మధ్యలో వీడియో వస్తుంది. ఒకవేళ ఒకటే వీడియో మేము ఇస్తున్నామంటే 3 గంటలకు వస్తుంది. మీరు అదే టైంలో మీరు నోటిఫికేషన్స్ ఆన్ పెట్టుకోండి. తర్వాత 9:30 నుండి అంటే మనకు మార్నింగ్ వీడియో వచ్చిందంటే ఈవినింగ్ కంపల్సరీగా ఒక వీడియో వస్తుంది. లేదు మార్నింగ్ రాలేదంటే ఈవినింగ్ ఒకటి వస్తుంది. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత మన వాట్సాప్ ఛానల్ ఉంది, జీకే అండ్ సిఏకి సంబంధించి. ఇంకా మనకు వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది. వాటికి సంబంధించి మేము మనకు కామెంట్ బాక్స్లో పెడుతున్నామండి. తర్వాత సబ్స్క్రైబ్ ఎలా చేయాలో కూడా మేము చూపెడుతున్నాము. మీరు చేయండి. మన అందరి సపోర్ట్ ఉంటేనే మనం ఖచ్చితంగా 100+ మార్క్స్ తెచ్చుకుంటాం. 100+ మార్క్స్ ఎట్లా తెచ్చుకోవాలో కూడా మన ఛానల్లో వీడియో ఉంది, చూడండి. 1-2 సార్లు మీకు ఏమైనా మాకు సజెషన్స్ ఇవ్వాలి, ఏమైనా మార్చుకోవాలి మా యొక్క టీచింగ్, లేకపోతే ఇంకా ఎక్స్ప్లెనేషన్ అంటే మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ తర్వాత 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.